2026 భారత్కి చాలా క్రిటికల్ అని మాట్లాడుతున్నాము. అంటే పరాభవనామ సంవత్సరము. మీకు వేదిక్ క్యాలెండర్ ప్రకారము 60 ఏళ్ళు అంటే ఇది 40వ సంవత్సరం. మరి పరాభవము అంటే ఎవరికండి? శత్రువులకు. శత్రువులు అన్నప్పుడు మీ పొరుగు దేశాలు అవ్వచ్చు, లేదా మీకు దూరంలో ఉండే ఎన్నో దేశాలు. కానీ మన లోపల కూడా ఒక శత్రువు ఉంటాడు కదా. సో ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో మనము చేసిన తప్పులు, సో దాన్ని సరిదిద్దుకునే అవకాశము అనేది ఇవ్వబడుతుంది, అంతే కదా. సో పరాభవం అన్నప్పుడు అర్థం ఇది కూడా, మీ శత్రువుకి పరాభవం. ఇప్పుడు మీరు చూసారనుకోండి, భారత్ యొక్క సిచ్యువేషన్ స్టేటస్ క్వో అని అనండి. యూరోప్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకున్నాం జనవరి నెల, చాలా గొప్ప విషయం, అంటే మనము సాధిస్తున్నాం. ఇప్పుడు ఇంకొక విషయము అన్నారు అనుకోండి, అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. స్వయాన డొనాల్డ్ ట్రంప్ గారు అంటున్నారు, ఒకవేళ ఇందులో ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఓడిపోతే నాపై ఇంపీచ్మెంట్ యాక్షన్ అనేది ఉంటుంది, అంటే నన్ను ప్రెసిడెంట్గా వీళ్ళు తీసివేస్తారు, దయచేసి మాకే ఓట్లు వెయ్యండి అడిగేస్తున్నాడు ఓపెన్గా. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నది బంగ్లాదేశ్, పొరుగు దేశము, ఎప్పుడూ కూడా మనతో ఫ్రెండ్లీగా ఉండే ఒక దేశము. అక్కడ పెను మార్పులు, ఎలాంటి మార్పులు అంటే వాళ్ళు ఊహించలేకపోయారు. మహమ్మద్ యూనస్ లాంటి వాళ్ళు షాక్లో ఉన్నారు, ఎలా ఇలా జరిగింది. ఇప్పుడు మీరు వాళ్ళ కొత్త ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ అంటారు, అంటే బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ నాయకుడు. వీళ్ళు గెలిచారు. ఏ స్థాయిలో గెలిచారండి? బంగ్లాదేశ్లో 300 సీట్లు పార్లమెంటు ఉంటే ఏకంగా 200+ సీట్స్ వీళ్ళకే. సో గెలవడము ముందు నేను భారత ప్రధాని మోదీ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో మనం ఆడిన ఆట సైలెంట్గా అండి, ఎక్కడ ఎటువంటి హడావిడి ఉండదు. కానీ అక్కడ ఏం చెయ్యాలో ఒక క్లారిటీ, పర్ఫెక్ట్ ప్లానింగ్. మోదీ, జైశంకర్, అజిత్ దోవల్ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు వాళ్ళ వార్ రూమ్లో కూర్చొని బంగ్లాదేశ్ విషయంలో ఏం చెయ్యాలి అన్నప్పుడు ఒక పకడ్బందీ ప్లానింగ్ అనేది ఉంటుంది. వీళ్ళు ఏం చేశారో చెప్పమంటారా? మీకు మామూలుగా సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అర్థం కాదు చాలామందికి. ఇప్పుడు షేక్ హసీనా గారు ఢిల్లీలో ఉన్నారండి. ఆవామీ లీగ్ని అంటారు, అంటే బంగ్లాదేశ్లో అతి పెద్ద పొలిటికల్ పార్టీ. పాలన అంటే ఎప్పుడు వీళ్ళదే ఉంటుంది. సో ఈవిడని ఆ దేశం నుంచి ఏదో ఒక రకంగా వీళ్ళు తరిమివేశారు, ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు మోదీ గారిని ఈవిడ కలిస్తే, నేను బంగ్లాదేశ్ వెళ్ళలేను, వెళితే అక్కడ ఏమైనా జరగచ్చు. ఎందుకంటే దేశమంతా సిఐఏ, ఐఎస్ఐ తీవ్రవాదులు వీళ్ళే తిరుగుతున్నారు. మహమ్మద్ యూనస్ వచ్చిన తరువాత ఇతను చేసిన పని ఏంటండి? జైళ్లలో ఉండే కరుడు కట్టిన తీవ్రవాదులనంతా రిలీజ్ చేశాడు, అంటే యాంటీ ఇండియా క్యాంపెయిన్ అనేది మొదలుపెట్టాడు, అవునా. సో ఇప్పుడు నేను వెళ్ళలేను కదా, ఏం చెయ్యాలి? అమ్మా, నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ ఎవరున్నారు? ఖలీదా జియా ఉన్నారు కదా. సో నువ్వు వాళ్ళకి సపోర్ట్గా నిలబడు. మనకు మహమ్మద్ యూనస్ ఉండకూడదు, తీవ్రవాదము ఆ దేశంలో ఉండకూడదు. ఇదే కదా మీ నాన్నగారి కల, బంగ్లాదేశ్ ఒక మంచి దేశముగా ఎదగాలి. నువ్వు కూడా అదే కోరుకున్నావు కదా. కాబట్టి నువ్వు అధికారంలో ఉన్నా లేకపోయినా రిమోట్ కంట్రోల్ నీ చేతిలో పెట్టుకో. ఎలా చేస్తామండి అంటే, ఆవామీ లీగ్ యొక్క సపోర్ట్ మొత్తము కూడా బిఎన్పికి, వీళ్ళు బద్ధ శత్రువులండి, కానీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి టోటల్గా సపోర్ట్ చేశారు, సైలెంట్గా చేశారు, ఎవ్వరికీ తెలియదు. అంత పెద్ద డ్రామా ఇక్కడ ఢిల్లీలో, అంత పెద్ద స్ట్రాటజీ మనం వర్కౌట్ చేసాం కాబట్టి సాలిడ్గా గెలిచేశారండి. ఇప్పుడు జమాతీ ఇస్లామీ అంటారు కదా, వాళ్ళు అధికారంలోకి వస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అంటే వాళ్ళు వస్తే మీకు షరియత్ చట్టాలు, అలాగే మీకు తీవ్రవాదులకు ఫ్రీ హ్యాండ్, మీకు మహమ్మద్ యూనస్ని తీసుకువెళ్ళి ప్రెసిడెంట్ చేసేస్తారు. చేసుకోండ్రా, మీ ఇష్టం. ఇంకొక పాకిస్తాన్ని భారత్ పక్కన మనము తయారు చేస్తున్నాము, ఇది వీళ్ళ ప్లాన్. కానీ మన వ్యూహం ఎంత గొప్పగా ఉంది. మనం ఏం చూస్తున్నాము, అక్కడ ఒక డెమోక్రటిక్ ప్రాసెస్, అంటే బంగ్లాదేశ్తో యుద్ధము జరిగిందండి, సైలెంట్గా యుద్ధము జరిగింది. వాడిని బెదిరించాము, భయపెట్టాము, కానీ ఎన్నికల కోసమే మనం వెయిట్ చేస్తున్నాం. నేనే 2-3 వీడియోస్లో ఇదే మాట్లాడాను. ఎన్నికలు రావాలి, ఎన్నికల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ గెలవాలి. సో గెలిచినప్పుడు భారత్ గెలిచినట్టే. జరిగిందా లేదా? సో పరాభవనామ సంవత్సరములో
తీవ్రవాదులు ఓడిపోయారు, పాకిస్తాన్ వాడు ఓడిపోయాడు, మనము గెలిచాం. ఎందుకు ఇలా చెప్తున్నాను? మీకు తారిక్ రెహమాన్ రావడము సిలిగురి కారిడార్ మాట్లాడతాడా? సైలెంట్గా ఉంటాడు. 7 సిస్టర్ స్టేట్స్ మాట్లాడగలడా? ఇంపాసిబుల్. బే ఆఫ్ బెంగాల్ మాది, వీఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్ చెప్పగలడా? తెలుసు అతనికి మన లిమిట్స్ ఎక్కడ. ఎందుకంటే అతని ఫారిన్ పాలసీని చూడండి. ఇవాళ ప్రపంచంలో ఇదే ట్రెండ్ అండి. మీరు గమనిస్తున్నారో లేదో, ఇండియా మోడల్ని పెట్టుకొనే ఇవాళ ప్రపంచము ఆపరేట్ అవుతుంది. మనం దీన్ని గమనించాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఫస్ట్ అని అంటున్నాడు, ఇండియా ఫస్ట్. ఇదే కదా మేక్ ఇన్ ఇండియా. ఏమైనా సరే, నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, నా దేశంలోకి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టు, నీకేం కావాలో చెప్పు, ఇస్తాను. అంతేగాని ఎక్కడో ఉండి నువ్వు ఏదో మాయ చేస్తానంటే నథింగ్. నువ్వు నా దగ్గరికి రా, ఢిల్లీకి రా, ఇక్కడ కూర్చొని మాట్లాడు, ఇక్కడ ఒప్పందాలు చేసుకో. ఇదే కదండి మాట్లాడుతున్నాము. సో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఏమంటుంది? బంగ్లాదేశ్ ఫస్ట్. నేను నాన్ అలైడ్ గ్రూప్లో ఉంటాను. నాకు అమెరికా కావాలి, రష్యా కావాలి, భారత్ కావాలి, అవసరమైతే చైనా కూడా కావాలి. కానీ నా దేశానికి బెనిఫిట్ అయితేనే. సో ఇంత గొప్ప నిర్ణయం, ఇంత గొప్ప ఫారిన్ పాలసీ ఇవాళ మీకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఫస్ట్ లైన్ అదే. ఇక రెండవది చూశారనుకోండి, భారత్ భారత్ భారత్. సో ఇండియాతో మంచి బైలాటరల్ ఒప్పందాలు మాకు కావాలి. మూడవది చూశారనుకోండి, ఉన్న సమస్యలంతా ఇప్పుడు తీస్టా రివర్ అంటాం కదండి, సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అదానీ వాళ్ళకి పవర్ సప్లై చేశారు, బిల్స్ కుప్పలు తెప్పలుగా ఆపేశాడు. మహమ్మద్ యూనస్ అనబడే దరిద్రుడు వాడు బిల్స్ పేమెంట్ కూడా చెయ్యలేదు. అక్కడ గ్రామాల్లో పవర్ లేకుండా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఏం పట్టదు, వీడింట్లో కరెంట్ ఉంది కదా. సో ఇప్పుడు అదంతా క్లియర్ అయిపోతుందండి మెల్లమెల్లగా. అంటే రేపు షేక్ హసీనా మళ్ళీ బంగ్లాదేశ్కి వెళుతుంది, ఢాకాలో తన నివాసానికి వెళుతుంది. ఎవరు ఆపరు. మరి అలాంటి ఒక అద్భుతాన్ని మనం చెయ్యగలిగాం. సో ఇదంతా మీరు గమనించారు అనుకోండి, మనము ఎలా వర్కౌట్ చేయాలో ఏముందండి. బంగ్లాదేశ్ లాంటి దేశం మీద మనం ఒక చిన్నపాటి ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అన్నామనుకోండి, ఏమవుతుంది దేశం? అంతేవాడు మీకు టోటల్గా మీకు అక్కడ బూడిదైపోతాడు. అలా కాదనమాట. సో మనం అక్కడ నివసించిన CIA ఏజెంట్స్ ప్లాన్ ప్రకారం అన్నోన్ గన్మ్యాన్ని వాడి లేపేశాం. దాంతో వాళ్ళు పారిపోయారు. ఇక ISI వాళ్ళు తోక ఆడించారు, కట్ చేసాం. కట్ చేసి మనం చెప్పాం క్లియర్గా, వాళ్ళ ఫారిన్ మినిస్టర్ని పిలిచి ఇక్కడ ఇన్ని టెర్రర్ క్యాంప్స్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు, మేము తలుచుకుంటే ఒక్క క్యాంపు కూడా లేకుండా చెయ్యగలము, మర్యాదగా వెకేట్ చేయి, వాళ్లను పాకిస్తాన్ పంపించేసంటే ఇమీడియట్గా వాళ్ళు చేశారు. ఇక ఫైనల్గా ఎందుకండి మనం వెయిట్ చేస్తున్నాము అంటే, ఎన్నికలు వస్తాయి, మన ప్లాన్ ప్రకారమే అక్కడ ఎన్నికలు జరుగుతాయి, మన ప్లాన్ ప్రకారమే అక్కడ మనం ఎవరిని అనుకుంటున్నామో వాళ్ళే గెలుస్తారు. ఫైనల్గా షేక్ హసీనా ఇన్ని రోజుల పాటు ఆవిడ వెయిట్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళి అక్కడ ఉండు, మళ్ళీ నీ పార్టీని బలోపేతము చేసుకో, నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నిలబడు, గెలువు. సో నువ్వు వెయిట్ చేసావు అనుకోండి, శ్రద్ధా సబూరి అంటాం చూసారా, శ్రద్ధగా ఉండాలి, పేషెంట్గా ఉండాలి. ఈ రెండూ చెయ్యగలిగినప్పుడు అంతిమ విజయం నీదే అని చెప్పి భారత్ ఒక గొప్ప సందేశాన్ని ఇవాళ బంగ్లాదేశ్కి షేక్ హసీనాకు ఇచ్చాము. ఇది విజయవంతంగా జరిగిందండి. బంగ్లాదేశ్ ఎన్నికలు ఇలాగే జరగాలి అనుకున్నాము, వీళ్ళే గెలవాలి అనుకున్నాము, దాని ప్రకారమే జరిగింది. అందుకే వాళ్ళ ప్రధానమంత్రి, కాబోతున్న ప్రధానమంత్రి, మేము మోదీ గారికి భారత్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము, ఫస్ట్ అవర్ ఇదేనండి మెసేజ్. మరి ఎలాంటి ఒక ఆట జరిగిందో బంగ్లాదేశ్లో ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.